మహాత్ములను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక దైవజనుడు మా ఆత్మీయుడు బెంజమిన్ గారికి వందనాలు. మరి ఈ పనిని దేవునికి మహిమార్థకంగా నా ముందు నేను చేయాలి అని ఆ హర్నిషను ఆలోచించి శ్రమవేయ ప్రయాసంతో దేవుని సన్నిధిలో ప్రతాప్ గారు, వారి కుటుంబం, వారి సతీమణి కానీ బిడ్డలు కానీ ఒక మంచి తీర్మానాన్ని చేసుకొని ఈ పనిలో నిమగ్నమై మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించడానికి సహకరించి ఆహ్వానించిన కుటుంబానికి, అలాగే దేవుడి సన్నిధిలో మరి దైవాశీర్వాదాలను ఆపేక్షించి సంఘములో నమ్మకస్తులుగా జీవిస్తూ దేవుడి సన్నిధికి వస్తున్న ఆత్మీయ బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ 2025లో ఒక నూతనత్వమైన ఆశీర్వాదాలతో సమర్పించుకొని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట చదువుకొని మనకందరికీ పరిచయమైన భాగం కీర్తనల గ్రంథం. బైబిల్ ఉన్నవారు తెరవండి. 52వ సంకీర్తన 8వ వచనం చదవని దేవుని వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మికుంచుచున్నాను. ప్రార్థన చేస్తున్నాను. అందరూ ప్రార్థన చేసుకుందా. అందరూ తరలవచ్చండి. ఒక్క నిమిషం ప్రభు దగ్గర దేవుని మందిరంలో ఉన్న మనమందరం ఒక్క నిమిషం మన హృదయాలను పరీక్ష చేసుకొని దేవా 2024 అంతా కాపాడు, 2025లో మనల్ని ప్రవేశపెట్టి మీ ఆలోచన మా పట్ల ఏమైనది, ఉద్దేశత మా పట్ల ఏమైనది అని ప్రభు దగ్గర మనం డెడికేషన్ ఒక తీర్మానం చేసుకొని దేవుడి సన్నిధిలో ముందుకు సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయ ఆత్మ శరీర ప్రాణములను దేవుడి సన్నిధిలో ఉంచుతారు. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ మనం సహకరంగా నిలబడే చెప్పులను ప్రభు శిరోషాలను మరుగుపరిచి మనందరితో నాతో కూడా మాట్లాడినట్టు ప్రార్థించాం. ఆమేన్. హల్లెలూయా. అద్భుత దేవుడా, ఆశ్చర్యకరుడా, మీకు వేలాది వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినమున నీ ప్రజలు నీవిచ్చిన మీరు కట్టిన నీ మందిర డెడికేషన్ దినమును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఆత్మీయులను వారి కుటుంబాలను బట్టి వారి బిడ్డలను బట్టి ఆయన ఈ దినమున వారితో కలిసి వార్పులు అందించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. చదవబడిన భాగమును దీవించండి. కూడి వచ్చిన మీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అధిక మేలుల చేత నింపుడు మీ వార్పులు వర్షాన్ని మీ బిడ్డల మీద కుమ్మరించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఒకసారి మనం స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది.
గతించిన 2024 సంవత్సరం అంతా కాపాడి 2025లో మనలో ఒక నూతనత్వమైన మలుపులో, ఒక నూతనత్వమైన తీర్మానాల్లో, ఒక నూతనత్వమైన మేలుల చేత, ఒక నూతనత్వమైన ఆశీర్వాదాల చేత దేవుడు మనం పెట్టడానికి ఈ నూతన సంవత్సరంలోనే ఈ మందిరాన్ని దేవుడు ప్రతిష్ఠించి ప్రారంభించారు. ఆమేన్. చిన్న మందిరం, మరి ఆ మందిరాన్ని దేవుడు విశాలమైన దృక్పథం, ఒక విశాలమైన ఆలోచన. మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టిస్తున్నాడు అంటే ఆ మందిరంలో అనేక ఆత్మలు క్షేమాభివృద్ధి పొంది, ప్రభువుని ఎరిగి, రక్షణ పొంది, క్షేమంతో ప్రయాణం చేయడం కోసం అనేక ఆత్మలు రక్షించబడటం ఉద్దేశంతో ఎక్స్టెన్షన్ చేసి పెద్ద మందిరాన్ని నిర్మిస్తాం. మరి ఈ మందిరంలో ప్రయాణం చేయించున్న భక్తుడైన దావీదు గారు ఒక చక్కని మాట మనతో ఈరోజు ముచ్చటించాడు. ఆ మాట గురించి మాత్రమే నేను ఉపోద్ఘాతమే చెబుతాను ఈ రోజున, ఎందుకంటే నాకు కూడా అక్కడ రైతు జరుగుతూ ఉంది కనుక మీ ప్రేమ ప్రతాప్ గారు మరి మా ఆత్మీయుడు, వారి ప్రేమ నన్ను బలవంతం చేసింది కనుక నేను రావడం మరి దేవుడి చిత్తంలో నేను అనిపించింది. నాకు స్తోత్రం అయ్యా, స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతోషం లేని వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరందరూ కొంచెం నవ్వుతా కనపడాలి. నూతన సంవత్సరంలో దేవుని ప్రణాళిక. ఎప్పుడైనా దేవుడు మందిరానికి ఇలాంటి డెడికేషన్ జనాల్లో స్థానికంగా ఎక్కడెక్కడో పిలుస్తూ ఉంటారు, ప్రేమాహ్వానాలు ఎంత ఉంటారు. వెళ్ళడం ముఖ్యం కాదు, వెళ్ళేటువంటి స్థలంలో దేవుని వాక్య స్పందనలో ఏదైనా తీర్మానాలు చేసుకోవడం అనేది భూలోకంలో జీవించే ప్రతి మనుషుడికి అది అవసరమైంది. కాలయాపన జరిగిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, దేవుడి యొక్క రాకడ వస్తుందని వింటా ఉన్నాం. మన యొక్క స్థితిగతులలో భూ సంపత్తికి ఎలా అవుతుంది, అభివృద్ధి అవుతుంది, గొప్పలు అవుతున్నాం, సెలవు బంగారాలు కొనుక్కుంటున్నాం, ఇళ్ళ మీద ఇల్లు కట్టుకుంటున్నాం, బిడ్డకి లక్షలు పెట్టి కొంతమంది కొన్ని కోట్లు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. ఈ అన్నిటికీ మూలాధారం దేవుడు. ఏ స్థితిగతులైనా మనం కనుగొనడానికి కారణభూతుడు దేవుడు. అలాంటి దేవుడి దగ్గర స్థితిగతులు మారేటప్పటికీ కొన్ని స్థాన బలముతో నేనైతే తగ్గేది లేదు, నేనైతే ఆగేది లేదు, నేనైతే ఏం చేయాలనుకుంటుంది చేయాల్సిందే. దేవుడి సముఖంలో ఉపోద్ఘాతం చెబుతున్నా వినండి. ఉదయం గొప్పోడేదాకా నేను ఏదైతే చేయాలనుకుంటున్నా, స్థాన బలం వచ్చినాక, అధికారం వచ్చినాక, బైబిల్ అతడు స్థిరపడినాక అని అంటాడు. తర్వాత చదువుకుంటే మనకి దినవృత్తాంతంలో ఉంటుంది 26 దినవృత్తాంతం 26:16 అతడు స్థిరపడ్డాక మనసున గర్వించి. ఒకప్పుడు దేవుడితో ఉన్నాక వ్యాపించింది కీర్తి, దేవుడితో ఉన్నాక గరుడయ్యాడు, దేవుడితో ఉన్నాక ఆశీర్వదించమన్నాడు. అలాగైనాక నేనైతే ఏం చేయాలనుకుంటున్నానంటే దేవుని మందిరంలో దూపార్తులు నేను చేతపట్టుకొని దేవుడికి నేను ఎంతో చేయాలనుకుంటున్నానని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అతడు మనస్సున గర్వించి స్థిరపడ్డాక ఒక తీర్మానంలోకి వచ్చాడు. ఈ రోజున దేవుడి సముఖంలో దేవుని చేత ఆశీర్వదించబడ్డాక ఒక కృతజ్ఞత మనస్సు కలిగిన వారిగా మనం జీవించేటప్పుడు మన హృదయాల్లో దేవుడు కోరుకునే ఒక ఆత్మ స్పందన అనేది మనం కలిగి ఉండాలి. దాని గారు అంటున్నాడు, నేనైతే భర్తలు అంటాం ఒకసారి, నేనైతే నోరు ఇప్పేనా ఈ సంగతి ఏమైపోద్ది అంటారు. భక్తి అంటే ఏమైపోద్దో ఏమో నాకు తెలియదు. నేనైతే గమ్ముకుంటున్నాను కానీ నేనైతే ఏదైనా మాట్లాడాలనుకున్నానా మీరు ప్రతాపంచలేకపోతానంటారు కొంతమంది. నేనైతే నీ మీదకి వచ్చానా నీ చరిత్ర ఎండైపోయింది అని అంటాం. నేనైతే
కొన్ని మార్లు మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే పంటి బిగతనం, లోపల స్థితిగతులు బిగతనం, ఇంకా చెప్పాలంటే కొంతమంది కులం బిగతనం, ఏది మాత్రం కులంలో ఆ పేర్లు చెప్పుకోవటం, అదొక గెజ్జి లాంటి, అదొక తామర గెజ్జిలాగా. అలాగా కొంతమంది నేనైతే మా వాళ్ళు కదిలించారంటే, మా ఇల్లు కదిలించారంటే, మా పేటోళ్ళు కదిలించారంటే అసలు నువ్వేమవుతావు అనే ఆనవాళ్లతో భూసంబంధంగా పతన స్థితికి తీర్మానాలు చేసుకుని వెళ్తాం. అది వాళ్ళకి అర్థం కాదు. దేవుడితో ఒక మంచి కృతజ్ఞతా స్థితి కలిగినటువంటి ఆనవాళ్ళు మనకు ఉండాలి. ఈ భాష ఏదైతే నా దేవుడు మందిరములో అనే భాష దావీదు గారు మాట్లాడటానికి కారణం ఏంటో తెలుసా? నేను ఏడో గొడవ రాసుకునేవాడిని. అది మనం చదువుకోండి. సమయం 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం నుండి అసలు నేనే పాటండి, నా ఇల్లు ఏం పాటిది, నా కుటుంబం ఏం పాటిది, నా తండ్రి రాజనీతి ఉందా, నేను దేనికే నవ్వుకుండా అయ్యా నన్ను క్షమించయ్యా అని ఒక దీన మనస్సుతో ఎంతగా దేవుడితో ఒక మంచి సంబంధాన్ని నువ్వు సంపాదించుకుంటావో అది అంతరంగంలో దేవుని ఎడల ఒక కృతజ్ఞత మనస్సును కనపరచడం అనేది చూడగలుగుతాం. అలాంటి కృతజ్ఞత మనస్సు ఉన్నప్పుడు నిన్ను దీవించిన దేవుడితో ఒక మంచి తీర్మానంలో నీ మనస్సును కట్టుకుంటావే, అది అంచెలంచెలుగా నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని ఎక్కలేని ఎత్తైన స్థానానికి ఇంకా ఎక్కించడానికో నీకు ఒక ఆరోగ్యం, ఆయుష్కాలం ఇవ్వడానికి కూడా ఉపయోగపడింది. స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు దాచేవాడు నన్ను తెచ్చి రాజుగా పెట్టాడు. నేను ఎంతటోడిని, నా స్థితి ఎంతటిది, నేను ఇక నాకు ఎంత ఘనతనిచ్చాడు అంటే దేవుడు ఈ 2025లో గతించిన సంవత్సరంలో ఎన్నో వాటలు, ఎన్నో ఉపద్రవాలు ఎన్నింటిలో నుంచి దేవుని మహాకృప చేత 2025లో ఈ 15వ తేదీన దేవుడు కృప చేత వాళ్ళంతా నన్ను కూడా దేవుడు మందిరంలో నిలబెట్టాడు. దేవుడు ఈ రోజు నీ తీర్మానం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? సంవత్సరం కలిసిందనుకో, ఈ సంవత్సరం కడుగు పెట్టాలనుకుంటాం. పోయిన సంవత్సరం 55 నుంచి టీవీ తీసుకొచ్చుకున్నాం, ఫైనాన్స్ కూడా తీరిపోతుంది. ఈ సంవత్సరం ఒక మంచి దానికంటే విలువైన తెచ్చుకొని గెడ్డు జాగ్రత్తని దానికి రుణాలు కట్టుకొని వారి ఇంటికంటేనే గొప్పగా ఉండాలా. పోయిన సంవత్సరం ఇదిగో ఒక మంచి రెవల్యూషన్ చేసావు. 4 సంవత్సరాలు ఈ సంవత్సరం ఒక మంచి స్వాదేశులు కట్టుకోవాలనుకుంటాం. మంచిదే. నా బిడ్డను నేను పెళ్లి చేశాను, ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చేసుకోవాలా, తిన్నాకపోయినా ఇలాగ అనుకుంటున్నానంట. అది కూడా మంచిదే. అయితే వీటన్నిటికీ బేసిక్ దేవుడు, వీటన్నిటికీ పునాది దేవుడు. నీ దేవుడితో నీ తీర్మానం ఏమై ఉన్నది? ఎప్పుడైనా ఒక తీర్మానం చేసుకున్నావా దేవుడి దగ్గర? స్తోత్రం చెప్పండి ప్రభు. చిగటి గల భూమిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చిగటి గల భూమిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. సంపాదించుకోవడం జీవితం అంతా పట్టింది. కృపను కాలదనుకోని ఒక్క క్షణం కాలదు. ఉజియా ఒక్క క్షణంలో కృపంతా కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు. యారో గురి వెనకకు తీసుకెళ్లాడు, ఒక గుడి చేశాడు, అక్కడ పెట్టాడు, ఆ దినాలు గడుపుకున్నాడు. ఆ సమాజం తోటలో కూడా కుష్టి రోగి అనే పేరుతో భూస్థాపన చేయబడ్డాడు. నీవు దేవుడి దగ్గరకు వచ్చావు, నీ స్థితిని ఎలాగ కట్టుకుంటావు? దేవుడి దగ్గర నీ పరిస్థితిని ఎలాగ ఏర్పాటు చేసుకుంటున్నావు?
అనుకుంటున్నాం. ఒక మంచి డెడికేషన్, ఒక మంచి తీర్మానం ఏదైతే ఒకరి సంగతి తర్వాత ఈరోజు శ్వాసలో ఉన్న బలహీనమైంది ఏంటంటే నేనండి నా ఇంట్లో ఒకదాన్నే మారండి, నేనండి ప్రార్థన చేసుకోలేకపోతున్నా, నేనండి దేవుడితో ఒకదాన్ని వినపలేవా? ఏలియా ఒక్కడే నిలిచిపోయాడు. వచ్చిన వెళ్ళిపోయారు. దేవుడితో నీ రిలేషను నువ్వు ఒక్కదానివైనా నీ మనసు దేవుడితో సరిగా ఉంటే నువ్వు ఒక కృతజ్ఞత కలిగిన జీవితంతో నువ్వు జీవిస్తున్నావు. ఒక్కదానివైతే వాళ్ళ 10,000 చేసేవాడు. ఒక్కడే నిలిచిపోయి ప్రార్థన చేసేవాడు. ఆకాశంలో 450 మంది అడ్రోజు దేవతలు, 400 మంది ఇంతమంది రాక్షసులకు పైన పడితే అద్భుత కార్యం జరగల. ఒక్కడే చేస్తే అద్భుత కార్యం చేసి దేవుడు తన పైకి ఎక్కాడు. ఆమేన్. దేవుడితో ప్రయాణం చేసింది ఆడవాళ్ళు ఒక పౌరుషం ఉండాలా. ఎప్పుడు కూడా మన పరిస్థితులను చూసి ఉండిపోకూడదు. ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు కనపడే మనల్ని కుంగదీసే ఆడవాళ్ళను చూసి దిగదారిపోకూడదు. నీ తీర్మానమే నిన్ను ఒక అద్భుతమైన ఆశీర్వాదానికి వారసులుగా చేయగలుగుతాను. ఈ 2025 స్తోత్రం కలుగును గాక. నేనైతే నా దేవుడు మందిరంలో పచ్చని ఒలీవ చెట్లు 3 ఉన్నాయి. నేను ఒక మాట చెప్తున్నా, అట్లోకి వెళ్ళని చోటుకి. నేనైతే అసలు నెంబర్ 1 నువ్వు ఎక్కడున్నావు, నేనైతే నువ్వు ఎక్కడున్నావు నెంబర్ 1 వాటిలో. నెంబర్ 2 ఏంటంటే ఎలా ఉన్నావు, రెండోది. మూడోది దేని వలే ఉన్నావు. 3 ఇవాళ నేను 3 అంశాలు చెప్పట్లేదు, కానీ నేనైతే అనే భాషలో ఉన్నాను. ఎన్నిటిలో మీకు దేవుని వాక్యంలో ఎన్నిటిలో అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఒక ఉన్నత స్థితిలోనికి నడిపించిన, ఒక నూతనమైన ఆనవాళ్ళలో వచ్చినాక ఆయన డెడికేషన్ చేసుకుని ఫిలిప్పీ సంఘముతో చెప్తాడు. నెంబర్ 1 1వ అధ్యాయం 21వ వచనం అంటాడు, నేనైతే నా దేవుడు కొరకు నేను బ్రతకటం దేవుడి కొరకు, చావైతే నాకు లాభం. దేవుడికి స్తోత్రం. నువ్వు చెప్తావు ఎన్ని సంవత్సరాలు గతించినా, నేనైతే నేను బతుకుతున్నా నా బిడ్డల కోసమే బతుకుతున్నానయ్యా, నేనైతే నా కొడుకు కోసమే బతుకుతున్నానయ్యా, నేనైతే నా భర్త కోసం అమాయకుడయ్యా వాడి కోసమే బతుకుతున్నా. నీ కోసం ప్రాణాలు పెట్టినోడు, నీ కోసం రక్తాన్ని చిందించినోడు, నీ కోసం చనిపోయినోడు, నీ కోసం లేచిన వాడు, నీ కోసం నీ కుటుంబం కోసం నిత్యము నీ కాపలా చేయించున్నవాడు నీ దేవుడు. ఎంతకాలం బ్రతుకుంటే భాష ఎక్కడేసే పొందాలని చేసింది. కానీ ఏంటండి, నేను బతుకుతున్నా బిడ్డల కోసమేనండి. ఈ బిడ్డల కోసమే బతుకుతున్నా. దేవుడి కోసం బతికితే దేవుడి కోసం ఏదో ఒకటి చెయ్యాలా. దేవుడి కోసం బతికితే దేవుడి కోసం ఎలాగలాగా జీవించాలా. ఆనవాళ్ళు సరిగా లేకపోయినా నీ తీర్మానంలో నేను బ్రతుకుతున్న దేవుడి కొరకే అంటున్నాడు. అంటే ఎందుకని ఆ భాష చూడండి. 21వ వచనం కొద్ది మాటలు కొంచెం ముందుకు జరుగుదా. చూడు బైబిల్ గ్రంథం 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువు. 21వ వచనం, నా మట్టుకైతే నేను బ్రతకటం క్రీస్తే, చావైతే నాకు చెప్పండి ఒకసారి. లాభమా నష్టమా? ఎందుకు లాభం? పరలోక రాజ్యం. చావైతే పరలోక రాజ్యం అర్థం కాదు. ఈ చెడిపోయిన శరీరం దగ్గర వదిలిపెట్టేస్తాం. అసలు అది ముఖ్యమైన సంగతి. మహిమా శరీరంతో ఉండడానికి ఒక పరమేశ్వరుడు దేవుడు మనకు ఇస్తాడు. అందుకని ఇది వదిలిపెట్టకపోతే దాంట్లో ఉండలేదు కనుక అది కూడా దేవుడి రాజ్యంలో ఉండడానికి ఇది విడిచిపెడతాం. అది చావటం అంటే ఏంటంటే ఈ మట్టి శరీరం విడిచిపెట్టడం. మహిమా శరీరంతో మనం ప్రభుత్వం ఒక రోజు ఉండడానికి అవకాశం అన్నమాట. మంచిది కనుక దేవుడి శరీరంలో మనం అడగాల్సింది ఏంటంటే, నా మట్టుకు బ్రతకటం. నువ్వు కూడా అంటావు నేను బ్రతికేది దేవుడి కోసమే. బ్రతికేది దేవుడి కోసం అన్నాక బైబిల్ చెబుతుంది అదే అధ్యాయంలో 18వ వచనం చదువు. త్వరగా చదవండి. అదే అధ్యాయంలో 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. ఏమో చదవండి. విష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి. మనస్సు దేవుడితో ఉంటే దేవుడి దగ్గర దేవుని యొక్క సువార్తను ప్రకటించే ఆనవాళ్ళలో ఎదగాలి.
గొర్రెకి మేత పెడితే గొర్రె 4 పిల్లల్ని 5 పిల్లల్ని అయితే గొర్రె ఎవరి మేత పెడితే కావలగలతో నేనైతే నువ్వు సువార్తను ప్రకటిస్తున్నావా, దేవుడి కొరకు బ్రతుకుతున్నావంటావు, నేను బ్రతికే దేవుడి కొరకు అంటావు, జీవించే విధానం అంతా, చేసే విధానం అంతా కుటుంబం కోసం బిడ్డల కోసం ఏ చేస్తావు, మళ్ళీ జనానికి ఏమో నేను దేవుడి కోసం అండి, దేవుడు నా రోగం నుంచి బాగు చేశాడండి, నా సమస్య నుంచి బాగు చేశాడండి. మంచిది, దేవుడి కొరకు నువ్వు ఏం చేస్తున్నా? దేవుడి కొరకు సువార్తను ప్రకటిస్తున్నావా సంఘంతో? దేవుడి కొరకు అనేక ఆత్మలను ప్రభుత్వానికి తిప్పడానికి ఒక జ్యోతి వలె, ఒక ప్రకాశమాన వలె వెలుగుగా ఉంటున్నావా? ఎప్పుడైతే ఆలోచించావా? ఆడవాళ్ళు ఎవరే పండుగ కొత్త పండుగ కట్టుకోవడం, పండుగ వస్తే అన్యాయం చేయడం చేస్తున్నావు, కానీ కన్నీరు కాచి నా స్థితి 2025లోకి నడిపించావు దేవా. నేనేం చేశాను నీ కోసమని? నేను నా దేవుడి కోసం ఏం చేశా? నా దేవుడి కోసం నేను ఏం చేయగలిగా? ఏంటిలో పడిపోయాను, ఏంటిలో అభిజయం పొందాను, దేవుడిలో వెనకకి తిరిగాను, దేవుడిలో ఎన్ని వాళ్ళు ప్రార్థించడం మానేశాను, మందిరాన్ని మానేశాను, దేవుడితో రిలేషన్ పోగొట్టుకున్నా, క్షమించయ్యాలని ఎప్పుడైనా అడిగావా? ఆలోచన అడుక్కోటుగా మనపడి ఇది కావాలి, అది కావాలా, ఇచ్చే అంటాం, కానీ నువ్వు దేవుడి సంఘంలో నీ ఆత్మ క్షమాభివృద్ధి కొరకు దేవుడి సన్నిధిని అడిగేవా? సువార్తను ఏ విధము చేతనైనా శరీరం కొన్ని మార్లు మనల్ని వాటపాలు చేయడానికి కొంగదీస్తా ఉంటే, ఒక రోగము, ఒక బాధో, ఇప్పుడు వచ్చేది షుగరో, ఏదో ఒకటి కొంగదీయడానికి వస్తుంది. ఏది ఏమైనా నేను బ్రతికేది దేవుడి కొరకు అన్నప్పుడు నీ ద్వారా దేవుడి సువార్త అందించబడుతుందా? దేవుడికి నీ ద్వారా ఆయనకు ఒక సాక్షికరంగా ఉండగలుగుతున్నా? తర్వాత ఏమన్నా చదువు తొందరగా చదువు భాగంలో అందుకు నేను సంతోషిస్తున్నాను, సంతోషించును. 20 వచ్చిన చదువు బిడ్డ. అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారం మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థకంగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుటకి దేవుని సముఖములో నా మట్టుకైతే నేను క్రీస్తు కొరకు బ్రతుకుదును, దైవ సముఖంలో ప్రయాణం చేస్తున్నామన్నా. 19వ వచనం ముందు చదువుతున్నాను చూడండి. పూర్ణ ధైర్యంతో బోధించడం వలనను నా బ్రతుకు మూలమైనా సరే, చావు మూలమైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడినది నేను మీకులా అపేక్షించుచున్నాను. నా శరీరము ద్వారా నా దేవుడు ఘనపరచాడు. శరీరం ద్వారా కనపరచబడతాడు. పౌలు గారు అంటాడు, శరీరాన్ని ఇచ్చింది దేనికంటే విస్తారంగా పాపం చేసి దేవుడా క్షమించి, దేవుడా క్షమించని ఇలాగ పండిలాంటి జీవితం జీవించడానికి కాదురా. శరీరం ఎందుకు ఇచ్చాడండి? ఈ శరీరము ద్వారా దేవుడిని ఘనపరచాలా, ఈ శరీరము ద్వారా దేవుడిని మహిమపరచాలా. ఈ గతించిన సంవత్సరంలో ఈ శరీరం యొక్క వరవడిలో, ఈ శరీరం యొక్క నైతిక విలువలలో చిక్కుబడిపోయి దేవుడికి చెందవలసిన ఘనతను ఎన్ని మార్లు దొంగిలించావు, ఎన్ని మార్లు పాడు చేశావు. ఒకసారి ఆలోచించు. ఇలాంటి డెడికేషన్ దినాల్లో నిన్ను కూడా ఒక డెడికేషన్ చేసుకో దేవుడి దగ్గర, ఒక సమర్పణ చేసుకో, ఒక తీర్మానం చేసుకో దేవుడి దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయులారా, మనము గణపరచబడతా ఉంటే దేవుడు గణహీనుడిగా ఎంచబడుతుంటాడు. కొన్ని మార్లు మనకిచ్చిన స్థితిగతులతో మనల్ని ఎలా బ్రతి చేసుకొని గనులుగా ఎంచుకుంటున్నా దేవుడు సిగ్గుపడతా ఉంటాడు. ఎలా కాదంటే, నేను ఎంత సంపాదించానో తెలుసా, నా బిడ్డల కోసం ఎంత కట్టానో తెలుసా, నేను ఎంత చేశానో తెలుసా, నేను ఎంతగా జీవించానో తెలుసా, నేను ఎలాగ ప్రయాసపడ్డానో తెలుసా, నేను ఇది సంపాదించడానికి ఎంత నిద్రాగారాలు మానేదో తెలుసా. ఇది చెప్పుకుంటా ఉంటే నువ్వు నిద్రాగారాలు మాట్లాడి నీ ప్రాణాన్ని కాపాడినోడో తెలుసా, నీకు జీవాన్ని ఇచ్చిందెవరో తెలుసా, నిన్ను కొని చెడిపోయిన వాటిలో నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన ప్రాణాన్నిచ్చి రక్తాన్ని చిందించిన రక్తంతో కడగబడి ఒక మంచి ఆరోగ్యంగా కొన్ని దురలవాట్లు పోగొట్టుకోవడానికి నీకు సహకరించింది ఎవరో తెలుసా. అది తెలుసా నీకు? అది అనుభవం, ఆ మనసుందా? ఒకసారి ఆలోచించుకో. దేవుడి సన్నిధిలో
కొద్ది రోజులు అక్కడ సెటిల్ అయినాకంట అక్కడైనా కాయలే ఇక్కడైనా కాయలే, కాకపోతే కొన్ని ఏరియాలో పేర్లు మార్చి అదంట పొట్లకాయ అంటే దానికి ఏదో తాడు పెట్టి అలా బరువు పెడితే చక్కగా షాప్ అయిపోతుంది. ఏది అంటే 100 వంకలు తిరిగింది పొట్లకాయ మనం తినేది. దాన్ని చూసి పేరే మర్చిపోయిందా, ముంకిలుగా ఉందని అన్నాడంట. అంటే మన స్థితిగతులు ఎంత దైనందిన స్థితిలోనికి దేవుడి సొమ్ములు దిగజారుతుందో దాన్ని మనం ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మనం తగ్గించబడాలి, దేవుడు హెచ్చించబడాలి. దేవుడు హెచ్చించబడాలంటే దేవుడు నీ జీవితంగా అయ్యా నేను పేదరాలైపోయాను, దేవుడు తోడుండి నాకు స్థితి ఇచ్చాడయ్యా, నాకు పిల్లలు ఇచ్చాడయ్యా, నా బిడ్డలు ఇంతగా చదివించాడయ్యా. ఉద్యోగం రానప్పుడేమో మాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు 5 గారు ప్రార్థన చేయండి అంటాడు. తర్వాత సాక్ష్యానికి వస్తే నేను రాత్రి మూడు ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను ఎంత కష్టపడి చదివానో తెలుసా, మా అమ్మ నాకు ఎంత గైడ్ ఇచ్చిందో తెలుసా, అందుకని ఉద్యోగం తెచ్చుకున్నట్టే నాకు అంత ఉంది. మన నోటి మాటలు మన నోటి మాటలు దేవుడితో లేకుండా లోకంతో ఉండి రక్షణ పొంది అలా ఎదిగేవాడు మాటలు అలా ఉంటాయి. మనం దేవుడితో ఉండి దేవుని ఆనవాళ్ళు అంతరంగంలో పెట్టుకొని కృతజ్ఞతతో జీవిస్తే దావీదు గారు లాంటి ఆనవాళ్ళు లాంటి నేను జీవించేది ఆయన వరకే అనేటువంటి ఆనవాళ్ళు ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని బూతులో కొన్ని సరస్వక్తులు కొన్ని ఇష్టకరంగా మాట్లాడి ఎవరు నిన్న వాళ్ళు చెప్తారు అయ్యో ఇది పొరపాటును వచ్చిందంట. పొరపాటును కాదది బైబిల్ చెప్పేది. నీ హృదయం నిండు కొలది నీ పెదవుల్లో నుంచి వస్తుంది. నీ హృదయం సరిగా లేకపోతే ఒప్పుకొని సరి చేసుకోవడానికి 2025లో, అంతేకాని ఇష్టం ప్రకారంగా జీవించడానికి తీర్మానం చేసుకోవద్దు. దైవ సన్నిధిలో ఉన్న ఆత్మీయ బిడ్డలలో మనం ఎదగవలసింది ఏంటంటే మనం ఎలా ఉండాలి అంటే క్రీస్తు వలె జీవించడానికి తీర్మానం చేసుకోవాలా. ఒక సాగుడు ఏం చెబుతున్నాను అంటే నీ మాటేమో మాధుర్యంగా దేవుడికి మహిమకరంగా ఉంటుంది, నీ వ్యక్తిగత జీవితమేమో దేవుడిని అవమాన పాలు చేసే రీతిలో ఉంటుంది. కారణం ఏంటంటే పెదవులతో మాటిస్తున్నావు, అంతరంగంలోనే సరైన ఆనవాళ్ళు లేకుండా జీవిస్తున్నావు. కొన్ని సందర్భాలు మనకు గుర్తొచ్చినప్పుడు, కొన్ని సందర్భాలు కొన్ని మనకెంతలో నుంచి దేవుడు మనల్ని పైకి లేవనెత్తినప్పుడు నీ తీర్మానం మారాలా, నీ మనసు మారాలా, నీ ఆలోచన మారాలా. బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. అవుట్లైన్ మీకు నేను గుర్తు చేస్తున్నా, చూడు దేవుడి వాక్యంలోని జాగ్రత్తగా చదవండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. 1-2 వచనాలు. హల్లెలూయా, ఆమేన్, థాంక్ యూ జీసస్. చదవండి దేవుని వాక్యంలో. మత్స్యము కడుపులో ఉండి యెహోవాను ఇలాగ ప్రార్థన చేసెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఈ 2025లో నువ్వెన్ని మార్లు నీ జీవితం దేవుడి సన్నిధిలో కలగకుండా, ఎన్ని మార్లు దేవుని వాక్యానికి లోబడకుండా జీవించి, ఎన్ని మార్లు మొండితనంతో మూర్ఖంగా యోనాలాగా జీవించావో ఒకసారి ఆలోచించుకో. ఆత్మీయానికి సందర్భంలో మీకు ఒక మాట చెప్తా. ఏంటయ్యా అంటే నీకు ఉపద్రవాలు ఎందుకు వస్తుంది, నీ కీడులు ఎందుకు వస్తుంది? ఆత్మీయంలో బలపరిచే వచ్చే కీడులు వేరు, కొన్ని స్వభావంగా తెచ్చుకునేటువంటి ఉపద్రవాలు వేరుకుంటాయి. దేవుడి సన్నిధిలో ఉండకుండా, దేవుడు మాట్లాడకుండా అమ్మ సబ్జెక్ట్ చేస్తే మళ్ళీ వేరైపోతుంటాయి. అక్కడి నుంచి ఏం చేశాడు, వెళ్ళకుండా వెళ్ళిపోయాడు. అన్య దేవతలు అన్నిటి ప్రార్థన చేస్తుంటే దేవుడు నేను కూర పెట్టిన తర్వాత ఎంత విచారణ. ఎందుకు రావు? దేవుడితో ఉన్న రిలేషన్ తినడానికి ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, ఒక మంచి ప్రవక్తగా ఇచ్చాడు, అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. ఇస్తే సమృద్ధిని చూసుకున్నాడు, ఘనతను చూసుకున్నాడు, శరీరాన్ని ప్రేమించాడు, శరీరాన్ని కాపాడుకోవడానికి ఆత్మ సంబంధమైన జీవితాలు కోల్పోయి భ్రష్టుడైపోయాడు ఒకప్పుడు యోనా. అలాంటి యోనా దేవుడు గుర్తొచ్చేటట్టు చేసినాక తుఫాను వచ్చింది, ఓడలో నుంచి ఎత్తేశారు, చేప కడుపులోకి వెళ్ళాక ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే చదవమంటారుగా చదువు. మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా. ఆత్మీయులారా, కొన్ని ఒడిదుడుకుల్లో, కొన్ని మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని మార్లు మందిరాలకు కొట్టామో, ఎన్ని మార్లు ఉపవాస కూటాలకు కొట్టామో,
ఎన్ని మార్లు దేవుడికి ఇచ్చే దశమ భాగం కూడా దొంగిలించామో దొంగల్లాగా, ఎన్ని మార్లు దేవుడితో ఉండే రిలేషన్షిప్ పోగొట్టుకున్నామో. అయినా యోనా అంటున్నాడు, అయినా నేను ఉపద్రవంలో అవిధేయుడినైనా నేను మోకరించి చేపకట్టులో నేను ప్రార్థన చేస్తుంటే నన్ను ఏం చేశాడు అంటే ఆయన చదవమా ప్రార్థనకి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒకసారి స్తోత్రం చెప్పు. ఇది నన్ను అడగవలసింది ఏంటి అంటే, నువ్వెంత విధేయురాలుగా గతించిన కాలంలో ఎప్పుడు కూడా నేను ఒక సాకుడిగా చెబుతున్నా, నా ఎదుగుతూ నీకు ఏంటి అంటే, అప్పుడు నేను మంచిదాన్ని, నేను మంచిగా అనే లోపం లేదంటే నువ్వు ఆత్మీయంలో నాశనం అయిపోతున్నావు గుర్తుపెట్టు. నేను కూడా రాగలను. మనం చేయాల్సింది ఎంతో ఉంది, మనం చక్కబాటు చేసుకోవాల్సింది ఇంకా మన దగ్గర ఎంతో ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకో. అలాగే ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విన్నాడు. 2025 ఒక మార్పులో నీవు కూడా దేవుడిని ప్రాధేయపడి ప్రార్థించడం నేర్చుకో. తర్వాత మీకు నేనేం చెబుతున్నాను అవుట్లైన్లో అంటే 9వ వచనం చదువు. 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? అప్పుడు కృతజ్ఞత లేదు, దేవుడితో సరైన సంబంధం లేదు. నన్ను చూడు, నా యవ్వనం చూడు, నన్ను చూడు, నా పౌరులు చూడు, నన్ను చూడు, నా స్థితి చూడు, లేదంతా భక్తుల్లో అని ఎంచుకున్నాడు. అదంతా తుఫాను చేత, ఉపద్రవం చేత దేవుడు జడ్జిమెంట్ ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చినాక, పశ్చాత్తాపుడైనాక ఇప్పుడు ఏం చెబుతున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పు దేవునికి. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. ఈ మధ్యాహ్నం జరగవలసినది ఏమిటంటే, నీ దేవుడి దగ్గర ఒక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మన కృతజ్ఞతాస్తుతులు అంటే, అబ్బాయి పుట్టినప్పుడు, అబ్బాయికి అన్నం రాసి చేసినప్పుడు, లేక ఎవరైనా పుట్టినప్పుడు, ఇప్పుడు పుట్టినరోజులు కూడా న్యూ మోడల్ ఏంటంటే, భక్తి కలిగిన అమ్మగారు ఉన్నారనుకో, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళు బంధువులు పిలుచుకుంటారు. ఆ కేక్ కటింగ్ కూడా అమ్మగారే చేసి, ఎవరు విశ్వాసి ఆమె చేసుకుంటుంది. మాస్టర్ పిలిచి అదంతా దీని కొత్తలో కూడా వచ్చిన ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ చేసుకొని వండిందంతా మా ఇంటోళ్ళు బంధువులు పిలుచుకుంటారు, పెట్టుకుంటారు. ఇది ఒక టైప్ అయిపోయింది. కృతజ్ఞతలు చెల్లించేది దేవుని సన్నిధిలో దేవుని సేవకులను పెట్టి నీ పని కాదు, ప్రార్థన చేయించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మా దగ్గర ఆత్మీయ బిడ్డలారా, కూలి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, బేదారి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. నెలకు కోటం పెట్టుకుంటారు. స్తోత్రం చెప్పు దేవుడు. నువ్వు ఎప్పుడు పెట్టుకున్నా? అలా వినండి, గతించిన సంవత్సరంలో గుండెపై చేసుకొని మన అందరూ విశ్వాసమే కదా, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎన్ని కూడికలు పెట్టి దేవుని స్వార్థను అందించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటి? దేవుడి నామాన్ని మహిమపరచడం, దేవుడికి చెందవలసిన ఘనతను చెందేటట్టు చెల్లించడం. ఆత్మీయులారా, యోనాకి ముందు అన్ని వదిలేశాడు. నువ్వు కూడా ఒక వదిలేసి ఉంటే, చచ్చినప్పుడు పుట్టినప్పుడు కాదు, నా కుటుంబాన్ని దేవుడు క్షేమంగా ఉంచాడయ్యా, దైవజన నా ఇంటి నెలలో కూటం పెట్టాను, నీ ఇంటి ద్వారా చుట్టూ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళందరూ మార్చబడతా ఉంటే నీ ఇంటికి 1,00,000 రూపాయలు సంపాదించుకున్న డబ్బు కంటే కూడా ఒక ఆత్మని ఇంటి ద్వారా మార్పు
అద్భుతమైన దేవుడు పోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మాకు పల్లెలో ఒక్క బిడ్డ, నాకు తెలిసిన బిడ్డ, ఒక ఊరిలో ప్రసంగం చేసినప్పుడు నేనంటే తెలిసిన బిడ్డ 10 పెళ్లి చేసుకుని ఆ బిడ్డ నా దగ్గరకు వస్తూ మొదలుపెట్టింది. వాళ్ళ భర్తకు బాప్తీసం ఇప్పించింది. ప్రభు చేసే కార్యాలే మనుషులు పట్టుదల. వాళ్ళ తమ్ముళ్ళకి ఇప్పించింది, వాళ్ళ మరుదులకి ఇప్పించింది. ఇప్పుడు ఒక 35 మంది పందెల నుంచి నాటకాలకు వచ్చినట్టు దేవుడు కార్యం చేశాడు. అక్కడ ఒక 6 ఇళ్ళు నెలలో ప్రతి నెలలో ఒక కుటుంబం 6 ఇళ్ళు కడుతున్నారు. ఆమె ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు. నీ కోట్లు సంపాదిస్తే నేను లక్ష సంపాదించి ధనము చేతులు పెట్టేటట్టు తుప్పు పట్టేటట్టు చేసుకునే ఘనతలు ఎందుకు ఈ లోకంలో? ఈ చూసుకుంటున్నారు కానీ దేవుని స్వార్థను ప్రకటిస్తున్నావా? నీకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నీ ఇంటి ద్వారా, నీ బిడ్డల ద్వారా ఒకసారి ఆలోచించినట్లే ఏమంటావు అంటే అక్కడ చదువుకోమన్నదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుడికి బలులు అర్పించును. నేను మొక్కుబడులు అందుకో ఒకప్పుడు మానేశా. బుద్ధొచ్చిన మనసా, సిగ్గొచ్చిన మనసా, సరి చేసుకుంటా అంటే సరి చేయబడితే నీ అద్భుతమైన ఆశీర్వాదానికి వారసురావుతుందంతే. నువ్వు సరి చేయబడకుండా ఉన్నంత కాలం నీ ఇంటికి ఆశీర్వాదాలు రావు. బైబిల్ చెబుతుంది తల్లిదండ్రుల యొక్క దీవెనలు బిడ్డల మీద వెళ్తారు, తల్లిదండ్రుల యొక్క శాపాలు బిడ్డల మీద వెళ్తారు. ఆస్తులు అంతస్తులు కోట్లు లక్షలు భిక్షలు చేసి ఇల్లు బ్రహ్మాండం కట్టి ఇచ్చిపోయే ఆశీర్వాదం కాదు. ఇలాగ మనం గెట్టో జ్ఞానం తిని దేవుడు వద్దులు దొంగలాగా అది కూడా దొంగిలించేసి అన్ని దొంగిలించేసి ఇది నా బిడ్డ ఒకడు ఉన్నాడు. వాడికి ₹1,00,000 అయితే ₹10,000 నెలకి ప్రార్థన చేసి అకౌంట్ వేసి ప్రార్థన చేయించుకుంటాడు. వాడిని 3 లక్షలు చేశాడు. ₹30,000 అకౌంట్లో వేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత లేదని చెప్పాడు. ఒప్పుకొస్తున్నారు. ఏ కార్యాలన్నా అబ్బాయి లండన్లో ఉంటాడు. ఇక్కడ 4,500 దేవుడు ప్రార్థనలో చెప్పినట్టు అలాగే సమయాలకి ఇచ్చి అలాగే చేసి నేను దేవుడు ముందులై చెప్పను. ఇండుస్లో వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేశారు తర్వాత తెలుసుకొని ₹4,660 దశంభాగం ప్రారంభించారు. మన హైదరాబాద్లో ఉన్నప్పుడు లక్ష వచ్చింది. ప్రార్థన చేయండి అయ్యారు అన్నట్టు లండన్ పోయాడు. 3 లక్షల చిల్లర చేశాడు. ఆమె 3 లక్షలైనా ₹30,000 ఖచ్చితంగా తెచ్చాడు. మనకెంత వ్యసనం వస్తుందో అట్లాగే ఎన్ని మానేసామో మనం. అందుకే మన ఇల్లు కుంటు పడిపోవాలి. భూసంబంధంగా గొప్పవుతున్నాం కానీ రోగాలతో డబ్బులతో కీళ్ళతో అనార్థాలతో ఖర్చులు పెట్టేసి నేను మిమ్మల్ని సేపించి ఇట్లా ఆత్మీయుడు హెచ్చరిస్తున్నా. దేవుడు ఇచ్చిన అవకాశం అలాగ ఖర్చు పెట్టేసి అలా చేశారు. చక్కని బిడ్డల్ని చిన్నప్పుడు యవనస్తులు ఉన్నప్పుడు పరిచయం, చక్కని భార్య ఇచ్చాడు, చక్కని బిడ్డలు ఇచ్చాడు. ఆడితో ఉన్న రిలేషన్లకు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆడు దీంట్లో చేస్తున్నప్పుడు సరిగా అటెండ్ చేయక సరిగా మార్పులు సరిగా రాకుండా సంవత్సరం ఒకసారి కంపెనీ వాళ్ళకి కొంత అదర్ బెనిఫిట్స్ ఇస్తుందట. ఈ అబ్బాయికి సరిగా రాను లండన్లో ఉన్నటువంటి అబ్బాయి పేరు సంతోష్. ఆ అబ్బాయి అన్నాడు, నాకు సరిగా రాకపోయినా దేవుడు ఉన్నాడు నాకు, నేను దేవుడికి సహాయం చేస్తానా, దేవుడితో ఉంటాను అన్నాడు. మరి ఉంటే ఉండాలి నీకు రా తీసాను నాకు వస్తుంది మంచి దగ్గర నాకు వచ్చు స్కేల్ పెంచుతాను అన్నాడు. మరి దేవుడి కార్యాలు చూడన్నాడు. బాగా బెనిఫిట్ వచ్చినప్పుడు ఏమి రాలా రియల్గా జరిగించి చెబుతున్నా మందిరంలో అక్కడికి ప్రమోషన్ ఇచ్చి కొంత స్కేల్ పెంచింది. అమ్మని దేవుడు నిజంగా గొప్పడని ఆ అబ్బాయిని పెట్టి ఇతరు కూడా మారాడు. ఇతరు కూడా దేవుడిని నమ్ముకున్నాడు. స్తోత్రం చెప్పు. దేవుడు వంతులు మనం ఎంత నమ్మకంగా చెల్లిస్తామో మన ఇల్లు అంత అభివృద్ధి చెందడానికి దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పు దేవుడికి. గట్టిగా చెప్పండి. మీరు కొంచెం వల్ల చేదాన్ని చెబుతున్నానండి. ఏంది మమ్మల్ని పొడిచినట్టు అన్నట్టు ఉంది కానీ మేము తీర్మానం చేసుకుంటామంటే స్తోత్రం చెప్పు. అసలు చెప్పట్లేదు. అసలు మీకు మీకు ఆశీర్వాదం కావాలంటే ఒక మాట చెప్పండి. తర్వాత చేపలు లేదు చేపలే తర్వాత సంగతి మీకు వదిలి పెట్టేశాము. ఈ సంవత్సరం మాకు ఒక ఆయన సాయం చేసేవాడు. సాయం చేయడం మానేసాడు. మా సాగులకి ఏదో ఒకటి చేయాలా. మా ఇంటి నుంచి నా దర్శనం భాగం మందిరాలు 3 మందిరాలు కట్టించుకున్నాడు దేవుడు. ఈ సంవత్సరం ఐటీ కానిది ప్రారంభించుకుంటున్నాను. దేవుడు కార్యం దాని కాదు. ఇంకోటి ఏంటంటే నా పాస్టర్ గారి దర్శనం భాగం నా కొడుకుది పెద్దోడు కూడా రేపు జాయిన్ అవుతాడు ఎస్ఐగా. వాడిది దశమ భాగం తీసి
సేవకులకి నెలకి ఎంత ఇవ్వాలని తీర్మానించుకొని నా దగ్గర ఉన్న దానితో ఒక 11 మంది సేవకులకి రాత్రి పూట మీకు కలిగిందేదో దశమ భాగం దొంగిలించుకో. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎన్ని మానేశానో నేను ఒకప్పుడు అంటున్నాడు యోనా. ఇప్పుడు నేను ఇక మాన్నే అది కృతజ్ఞత అంటే పెదవులతో చెప్పేది కృతజ్ఞత కాదు. జీవితంలో కొన్ని తీర్మానాలు చేసుకొని వాటిని కొనసాగించేది కృతజ్ఞత. స్తోత్రం కలుగును గాక. దేవుడి సముఖంలో ప్రయాణం చేస్తున్నా, నీ ఆదవాలు సరిగా ఉండాలా, బోధించిన ఆదవాలు సరిగా ఉండాలా. దేవుడు మహిమపరచబడతానంటే విస్తారమైన దీవులు మనకు వస్తా ఉంది. నేనైతే నువ్వైతే ఏం చేయాలి కూడా యాదంటున్నాడు. ఇక నేను మాననే మానను, నేను ఇక వదలను. నేను దేవుడి కృతజ్ఞత ఆసుపత్రి చెల్లించడం మొదలు పెడతాను అన్నాక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోనా గ్రంథం. అంతటా యెహోవా రెండోసారి యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు అమ్మా నేను చెప్పాను నీవు దేవుడి దగ్గర నీ డెడికేషన్ సరిగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నీతో మాట్లాడటం ప్రయాణం చేస్తాడు. వింటున్నారా? దేవుడి దగ్గర దృశ్యముడు కలిగిందా? కొన్ని వాళ్ళు వాదవేయుల మనస్సాక్షిగా దేవుడి నమ్ముకొని అలాగే ఉంటుంటే ఎన్ని మార్లు దైవదేవుడు ఉండే వాక్యం అందించినా నీ లోపలకు వాళ్ళని నీలో మార్పు అంగీకరించదు. వాదవేయుల మనస్సాక్షి ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు, ఎప్పుడైతే నీకు చేయదయ్యా, నేను మారుకోదయ్యా, దేవుడి దగ్గర ఉన్న కార్యాలని తీర్మానించుకున్నాడు, దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పు. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో నిన్ను అనేక ఆత్మలు రక్షించడానికి ఒక పనిముట్టుగా దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. అప్పుడు మాట్లాడుతూ దేవుడు మళ్ళీ ప్రారంభించాడు. ముందే ప్రాధాన్యపడి పశ్చాత్తాపం నుండి సరి చేసుకున్నాడు యోనా. ఆ తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడుతూ ఏమన్నాడు? నీవు లేచి నినివే మహాపట్టణానికి వెళ్ళి నేను నీకు తెలియజేయ సమాచారం దానికి ప్రకటన చేయము. ప్రకటన చేయి. దేవుడు చెప్పాడు, లేచాడు, వెళ్ళాడు ప్రకటన చేయడం మొదలు పెట్టాడు. ప్రకటించి ఉన్నారు. 10వ వచనం చదువు ఒక మాట. 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా దేవుడు చూచి ఈ సంవత్సరములో నీవు గొప్ప ఉపద్రవంలో నుంచి రక్షించబడాలి అంటే, ఈ సంవత్సరం నీ కుటుంబము నీవు యొక్క క్షేమకరముగా ఉండాలి అంటే, నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చిన దోష శిక్షలు బోధించే నా మీద ఉన్న శిక్షలు తొలగిపోవాలి అంటే చెడు నడతలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరం చూపుతాడు. విడిచిపెడితే నీ కుటుంబానికి, నాకు క్షేమాభివృద్ధినిస్తాడు, ఆయుష్కాలం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బ్రతుకు దినాలు క్షేమంగా పెరుగుతాడు. హల్లెలూయా. చెడు నడతలన్నీ ఒప్పుకున్నాడు, క్షమాపణ ఇచ్చాడు, ఆ పట్టణం అంతా రక్షించాడు. ఆమేన్. ఈ దినమున నేను నీకేం చెబుతున్నాను అంటే, నా సమయం అయిపోయింది.
ఇదిగో నేనేం చెబుతున్నాను అంటే, నువ్వు దేవుని సముఖంలో నీ తీర్మానం ఏంటి? ప్రజలు నాతో దేవుని మందిరానికి వెళ్ళను అన్నప్పుడు 122:1 నేను సంతోషముతో ఆయన మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డా. నీవు దేవుని సముఖంలో, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మహాభక్తుడైన సొలొమోను గారు అన్నాడు, నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకో. 5:1 నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకో, నీ నోటి మాటను జాగ్రత్తగా ఉంచుకో. బైబిల్ చెప్పే భాష ఏంటంటే, తిమోతి నీ ఎవరి కాలం ఎవరు నిన్ను తృణీకరించకుండా 4:11 చూడు. తిమోతి జాగ్రత్తగా ఉండు, మాటలో జాగ్రత్తగా ఉండు, నడవడికలో జాగ్రత్తగా ఉండు, నువ్వు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండడానికి తల్లి పక్కన తండ్రి పక్కన చదువుకుంటున్నా, ఫోన్లో మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నా, దేనితో మాట్లాడుతున్నా జాగ్రత్తగా ఉండు. అసభ్యకరమైన మాటలు, అసభ్యకరమైన కలబోతులతో, అసభ్యకరమైన పదజాలాలతో నీ జీవితాన్ని అశ్రద్ధలోకి వెళ్ళి జాగ్రత్త కోల్పోయి భ్రష్టత్వమైన స్థితికి వెళ్తే దేనికి పనికిరాని స్థితిలో అలాంటి నాడు చాలా మంది ఎవరి బిడ్డలు సీలు కానీ సహోదరులు కానీ. జాగ్రత్త, ఈ ప్రవర్తన జాగ్రత్త. దేవుడు మందిరానికి ఎంతలో తగ్గించుకుందా? తల్లిదండ్రుల దగ్గర తగ్గించుకొని జీవిస్తున్నావా? తల్లిదండ్రులకు దెబ్బ కొడితే నా మేలు కోసం ఉంటున్నావా? కొంత వాడిని ప్రేమించొద్దు, వీడిని ప్రేమించొద్దు అంటే నా కొద్ది మా తల్లిదండ్రుల జీవితం వదిలేస్తున్నావా, విడిచిపెడుతున్నావా? అలాగే రహస్యాలుగా కంటిన్యూ చేసుకుంటా శాపగ్రస్తమైన స్థితికి వెళ్ళడానికి 2027లో ఒకవేళ తీర్మానం చేసుకున్నావా? జాగ్రత్త. దేవుడి మందిరానికి వచ్చినట్టు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు జాగ్రత్తగా దేవుడి మందిరానికి వెళ్తాయి. ఒక్క ముక్కడండి, దేవుడి మందిరానికి వెళ్తుంటే ఏమి పిల్లలు అసభ్యకరంగా ప్రవర్తించి, అసభ్యకరంగా మందిరాలకు వచ్చేవాళ్ళు పదజాలాలు వాడి దేవుడు కల్పించేదాన్ని వండకుండా ఉడకకుండా వాటికి అలాగే ప్రతిష్టత చేయబడకుండా పాలు చేసి ఒప్పినే వినే హాసులు అతులై మరణానికి అప్పగించిన ఈ రోజున అలాంటి మరణం లేదు, కానీ బ్రతికి కూడా సెక్షువల్గా జీవిస్తున్నారు చాలా మంది. వాళ్ళకి రాసం లేదు, కాసం లేదు, ఒక కదిలింపు లేదు, ఒక పశ్చాత్తాపం లేదు, ఒక చిరుతనం లేనటువంటి స్థితిలో ఉండిపోతున్నారు. దేవుడు మహాత్ముడు దావీదు అన్నాడు, నేనైతే నా దేవుడు మందిరం. నేను పచ్చగా ఉన్నాను, పచ్చదనం అంటే చాలా ఉన్నాయి. దేవుడు ఏదో నమ్ముకొచ్చి వారికి ఇచ్చి నిలుస్తారు. అది 7:7 ఉంటుంది. పచ్చదనం కోసం, క్షేమకరం కోసం ఉండాలి. ఒక మంచి తీర్మానం. నశించిపోతుంటే నీ ఇంటోళ్ళు తీర్మానించుకొని, ప్రభువా నా ఇంటి వాడు రక్షించబడాలి అని. నేనైతే ఇక ఇంటిలో భర్త మారకపోతున్నా, బిడ్డలు మారకపోతున్నా, దేవా నేనైతే ఇక ఈ సంవత్సరంలో కన్నీరు కార్చి ప్రార్థన చేయడానికి తీర్మానించుకుంటున్నా. నువ్వు కార్యం చేసిన దాకా నేను ఈ ఉపవాసాలు వదిలిపెట్టను. ఓట్ల మీద 40 రోజులు 40 రోజులు రాసుకునే ఉపవాసం కావాల్సింది, హృదయాల్లో రాసుకునే ఉపవాసం కావాలి. గొప్పతనాలతో లోకానికి చూపించేటద్దు, దేవుణ్ణి క్రియల రూపకంగా లోకానికి చూపించే ఉపవాసాన్ని ఎంచుకో దేవుడి దగ్గర. అది మనం సిగ్గుపడాల్సింది, మనం అసహించుకోవాల్సింది. తెలుసా, ఎన్ని సంవత్సరాలైనా నా తల్లిదండ్రులు మారేరా, నా అన్నదమ్ములు మారేరా, నా రక్త సంబంధులు మారేరా? అసలు ఇప్పుడైనా ఆలోచించావా? వేశ్యైనటువంటి రాహాబు ఒక పౌరుషంతో ఒక్క రోజు ఒక్కతో వేరు వారి ప్రసంగంతో మనస్సును మార్చుకుంది, హృదయానికి స్వంతం తెచ్చుకుంది. నా ఇంట్లో నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు అందరూ మారాలి అని తీర్మానించుకుంది. దేవుడికి మహిమ కలుగును గాక. 2025లో అలాంటి తీర్మానాలు చేసుకోండి. ఇలాంటి మంచి దినాన్ని కోరుకున్నా కోరుకోకపోయినా, పెట్టండి అయ్యా అని అన్నా అనకపోయినా, ఒక వారంతో ఈ పనులు నీ మందిరంలో చెల్లించబడుతుంది. దానిలో వచ్చే అద్భుత ఆశీర్వాదం. ఆత్మీయ బిడ్డలారా, నా తోటి దైవజనులారా, ఆత్మీయ బిడ్డలారా, సోదరులారా, సోదరులారా, నీ తీర్మానమే నీ ఇంటికి ఆత్మీయతలో నడిపించడానికి పునాది వేస్తుంది. నీ తీర్మానమే ఒకవేళ విని కూడా విన్నట్లుగా చేసుకుంటే ఒక శాపగ్రస్తమైన స్థితికి నీవే నీ ఇంటిలో నీ బిడ్డల్లో వాడుకుని వదిలివేసుకుంటేలాగా ఉంటుంది. దానికి దేవుడు కాదు. దాని ఒక మంచి డెడికేషన్తో ఆ దేవుడు సన్నిధిలో నేను ఇలాగా జీవించాలి,
ఇలాగ జీవించిన చివరి ఒక మొక్క ఏంటంటే నా సమయం ఎక్కువైందని 93 కీర్తన 92వ సంకీర్తన 13 వచ్చిన ఒక్క మాట ఈ యెహోవా సందర్భం మందిరంలో నాటబడిన వారై అద్దుకో. ఈ మొక్కనండి మనము వర్ధిల్లాలి అంటే, మనము దీవించబడాలి అంటే, అమ్మా వినండి మాట, మనం వర్ధిల్లాలి అంటే, మనం దీవించబడాలి అంటే కోత పిండి కాయ లాంటి ఆత్మ సంబంధమైన 5:22 ఫలములను మనం ఇవ్వాలి అంటే నీవు ఒక నమ్మకస్తురాలు. ఈ ఒక్కొక్కటి ఒక్కసారి వినండి. నీవు ఒక నమ్మకస్తులుగా దేవుని మందిరములో నాటబడాలి. ఎక్కడ నాటబడాలి? దేవుని మందిరంలో. అంటే సైతాను లాగా ఎక్కడ పడితే అక్కడ తిరగమాకండి. అన్ని సంఘాలు రాయాలమాకండి. ఒక దైవజనుడిగా చెప్తున్నా, ఆమేన్. మనకేంటంటే మందిరం డెడికేషన్ ఉపమానం చెప్తున్నాం. మనకేంటంటే ఇదిగో వినండి. ఇదిగో ఇంటి ఎదురుగా చెట్టు వేస్తాం. మనం గడపటి ఎదురుగా చెట్టు ఉందని ఎవరో చెప్తాడు, ఇంకోడు చెప్తాను అంటాడు. అందుకని ఏం చేస్తాం? ఆ చెట్టు అక్కడ తిరుగుతాం, తిరిగి పక్కన వేసుకుంటాం. పక్కన వేసుకోవాలి గురించాడు. ఇది గుణాది ప్రజలు వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి అడ్డంగా ఉంది. ఇది దిగిపోతే అట్ట పక్కన బయటికి తిప్పితే దీంట్లో కలిసి వచ్చిందంట. దాంట్లో బోర్డు మంది ఉన్నారు. సిద్ధాంత జీవితాన్ని సిద్ధాంతపరంగా చేసుకున్నాడు. ఇది కట్టుకోవాలంటే సిద్ధాంత దగ్గరికి వెళ్ళాలా, పెళ్లి చేయాలంటే సిద్ధాంత దగ్గర. అయ్యో బాబోయ్, ఈ సాగుని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. అలా వెళ్ళకూడదు. మనం విన్నారా? అక్కడ కూడా డెడికేషన్ కోసం వేస్తే అసలు చోట్ల దొరికేటప్పటికి కొంచెం ఆయుధ తగ్గుతుంది. ఇంకోసారి వేసినప్పుడు కొంచెం ఎగురు పెట్టుకొని వస్తుంది. ఆరువేరికి ఇంకోసారి సచ్చే. దానికి కావాల్సింది ఏంటంటే, అమ్మా మనం వదిలేటానికి మనం ఏ సమయానికి వచ్చినా ఒక మాట, లోపల కొమ్మిటి ఉంటుంది, చెట్టు అలాగే అది ఎంత లోతుకి వెళ్తుందో చెట్టు అంత బలంగా ఉంటుంది. చెట్టు ఎంత బలంగా ఉంటుందో వాటికి నిర్ణయించిన కాలాల్లో పోత వస్తుంది, పిండి వస్తుంది, కాయలు వస్తుంది, యజమానుని మహింపరుస్తుంది. స్తోత్రం చెప్పు. ఇది మనలో ఉన్న కానీ ఎక్కడికో పోతే ఏ రాజమండ్రిలో ఆయన దగ్గరికి దానికి దొంగ విశ్వాసం ఉంటారు. నేను చెప్తాను, మీరు కాదమ్మా, మీరు చాలా మంచోళ్ళు. ఎప్పుడు నాకు అలాంటి వర్షం రాలి అక్కడే కనుక్కోమాకండి. వీళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళాలా. ఆయన ఊరండి అటుపక్క ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ ఈ బాటలో ఒక సంఘం ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో సిటీ అంతది. ఇదిగో అదిగో స్క్రీన్ మీద అయితారండి ఈ వారం రాజు నడకబాద్దాన్ని అంటారు. ఆడ స్క్రీన్ మీద చూసి వస్తారు. ఇంటికి వచ్చావు ఎద్దడికి కూడా ఒకడు ఉన్నాడు. నీకోసం ప్రార్థన చేసి కూడా ఆయన ఉన్నాడు. అమ్మా నువ్వు ఇంకోటి చేయాలని కూడా ఉన్నాడు. అలాంటి టైం పెట్టి స్క్రీన్ మీద బొమ్మలు స్టేర్ మీద బొమ్మలు దానికి వెళ్ళి పరిగెత్తుతారు. నేను విమర్శించట్లా, దేవుడు నన్ను క్షమించడు కాక. మన మైండ్ సెట్ కోసం చెప్తున్నాను. నేను ఒకే ఒక మాట, నా సర్వేలో నాకు 39 సంవత్సరాలు సేవలో ఉన్న నాకు ఇప్పుడు 60 మొన్న 61 వచ్చింది. గొప్ప కోసం చెప్తున్నా. నా సర్వేలో నేను తెలుసుకునే చెబుతున్నా. నువ్వు ఎక్కడ తిరిగిన కాశీకి పోయినా వదలదు, శనేశ్వరం పోయినా వదలదు, నువ్వు ఎక్కడ పోయినా వదలదు. కానీ నువ్వు ఉన్న స్థలంలో నా లోటుపాట్లేంటి, నా లోపాలేంటి అని ఒప్పుకో, సరి చేసుకో. చక్కగా దేవుని మీద విశ్వాసం. అన్నా ఈ రాత్రి రాన్నా మా ఈ చర్చికి మళ్ళీ జరిగింది అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా గుణం మారకుండా మనసు సరిగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో కొంతమంది తెలియాలి. ఆ మనసు సరిగా ధ్యానం చేసి ఈ విధి చేయలేదు ఆగిపోతే నీకు, నేను చేయకపోతే నీకు ఉండాలి మంచిగా. నాకు లేదు నీకు, నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు నాటపడ్డావా మందిరంలో? నువ్వు స్థిరంగా ఉన్నావా? నీ మైండ్ సెట్ అంతా దేవుడి మీద విశ్వాసంగా ఉందా? ఉంటే అభివృద్ధి జరుగుతావు, ఉంటే దీవించబడతావు, ఉంటే ఆశీర్వదించబడతావు. దాని తీర్మానం ఏంటంటే నేను నా దేవుడి మందిరంలో నాటబడాలి అని 27:4 నేను చెప్పండి. 27:4 అంటాడు, నా జీవిత కాలం నా దేవుని మందిరంలో నేను కాలము అటు రీతిలో తీర్మానించుకోండి. ఇలాంటి డెడికేషన్ దినాల్లో మనల్ని చక్కబాటు చేసుకొని, బోధించి నేను చక్కబాటు చేసుకొని, నేను చక్కబాటు చేసుకోవాలా. ఒక స్థిరమైన విశ్వాసంతో ఒక నిరంతర అభివృద్ధికరమైన ప్రయాణంలో సాగునట్లు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆ జీవితంలో మావేదైనా లోపాలంటే మేము కూడా సరి చేసుకుని మేము కూడా ఆశీర్వదించబడుతుందా. అందరు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది మన దేవుడి దాసు